హలో పీపుల్, వెల్కమ్ టు వెరీ వాయిస్. జబర్దస్త్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లో పైమా ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్తో ఆమె వేష పంచులు ప్రాసలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ నటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జబర్దస్త్ ఫైమా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్తో కలిసి మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిలంటే హంగులు ఆర్భాటాలు ఉంటాయి, కానీ ఫైమా మాత్రం చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రిజిస్టర్ ఆఫీస్లో ప్రవీణ్ నాయక్తో కలిసి పూలదండలు మార్చుకుంటున్న ఈ వీడియోను షేర్ చేసిన ఫైమా ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది. వారు మమ్మల్ని అవమానించారు, విమర్శించారు, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు, కానీ మా 9 ఏళ్ల ప్రేమ ప్రతి అడ్డంకిని సమస్యను అధిగమించి బలంగా నిలిచింది. లెక్కలేనన్ని పోరాటాలు, అంతులేనంత సహనం వదిలేయడానికి 1000 కారణాలున్నా మేము ప్రతిరోజు ఒకరినొకరు ఎంచుకున్నాం. ఫైనల్గా ఈరోజు మా భార్యాభర్తలమయ్యాం అంటూ తన ఆనందానికి అక్షరరూపం ఇచ్చింది ఫైమా. ఈ పోస్టుకు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఫైమా పెళ్లి వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఫైమా ప్రవీణ్లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఫైమా గతంలో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్తో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. జబర్దస్త్ వేదికపై వీరిద్దరు కలిసి చేసిన స్కెట్ సూపర్ హిట్ అయ్యాయి. బుల్లితెర ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించాయి. దీంతో ఆ స్క్రీన్నే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వచ్చాయి. అయితే ఏమైందో కానీ ఇద్దరు విడిపోయారు. కొన్ని రోజుల క్రితమే జబర్దస్త్ ప్రవీణ్ కడెం వంశీతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఫైమా కూడా తన ప్రియుడు ప్రవీణ్తో కలిసి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ఇలా అయితే సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.